ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రేమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? డిసెంబర్ నెలంతా ఆనంద మాసమున మనం అందరము క్రీస్తును గూర్చిన జనన విషయాలు, ఆయన వంశావళిని గూర్చి, అలాగే లూకాసు వార్తలో యేసయ్యను గూర్చి ప్రకటించడానికి వస్తున్న యోహాన్ చరిత్రను గూర్చి కూడా ఇక్కడ రాయబడటం విశేషం. వాటిని మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు వారైతే పరిశుద్ధాత్మ ద్వారానే జన్మిస్తాడని మరియకు దేవుని దూత చెప్తాడు, యోసేపు కూడా చెప్తాడు. అయితే యోహాను యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇతడు దేవుని కుమారుడు కాదు, కానీ ప్రవక్త. ఆ దేవుని కుమారుని గూర్చి పలికే ఒక శబ్దము పుట్టినది మొదలుకొని దేవుని ఆత్మ చేత సంధించబడి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు యోహాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే మనం పొందుకోవడానికి ఆయన అడగాలి. పరిశుద్ధాత్మ దేవా, నా మీదకి దిగిరండి, నన్ను నీ ఆత్మతో నీ శక్తితో నింపి నీ పరికరముగా నన్ను బలముగా వాడుకోండి అని మనము ఒక యుక్త వయసు వచ్చాక దేవుణ్ణి గురించి తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, లేకపోతే రక్షణ పొందక ముందు కూడా దేవుని ఆత్మను పొందుకోవచ్చు. అయితే వారికి ఉండే ఆసక్తిని బట్టి దేవుని ఆత్మ చేత నింపబడతాం. కానీ అలా కాదు. యోహాను ఎలిజబెత్ గర్భములో పడ్డాడు. పుట్టిన తరువాత వెంటనే దేవుని ఆత్మను పొందుకుంటాడు అని దేవుని యొక్క దూత, గబ్రియలు దూత వచ్చి ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే యోహాను ఈ లోక సంబంధి కాడు. ఈ లోకంలో మనుషుల మధ్య అతడు నివాసం చేయలేదు. అరణ్యములో ఉన్నాడు. దేవునితో పుట్టినప్పటి నుంచి సహవాసం చేశాడు. మిడతలను తేనెను త్రాగుచు అదొక రకమైన బలమైన ఆహారాన్ని తించు. దేవుని కోసం మాత్రమే, దేవుని పరికరంగా మాత్రమే అతడు ఒక ప్రవక్తగా, పుట్టినది మొదలుకొని ప్రవక్తగా అతడు ఎదిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే స్త్రీలు కనిన వానిలో యోహానంత గొప్పవాడు లేడని యేసయ్య చెప్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. స్త్రీలు కనిన అందరి పురుషులలో కూడా యోహానుకుండే ప్రత్యేకత. అంతకు ముందున్న భక్తులు చాలా మంది ఉన్నారు, గొప్పవాళ్ళు. మోషే ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, లేకపోతే ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. కానీ యోహానుకుండే ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ పుట్టినది మొదలుకొని ఆ చిన్ని పసిబాలుడి మీదకి దేవుని ఆత్మ వచ్చి సంధించబడగా అతడు ప్రవక్తగా ఎదిగాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య వస్తున్నాడు. మారు మనసు పొందండి, మీ పాపాలు ప్రభువుని ఒప్పుకొని బాప్తిసం పొందండి, లేకపోతే నరకాగ్నికి వెళ్ళిపోతారు అని రోషంతో ప్రవచించిన ప్రవక్త. అందుకని క్రిందంటాడు, అతడు ఏలియా ఆత్మ కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఏలియా చాలా రోషం కలిగిన ప్రవక్త. అహాబు, యెజబెల్ లాంటి దుర్మార్గుల దగ్గరికి కూడా ఏ మాత్రము భయపడకుండా దేవుడు ఏ సందేశం ఇమ్మంటే ఆ సందేశాన్ని వాళ్ళకి ఇచ్చేవాడు. రోషం కలిగిన ప్రవక్త ఏలియా. రోషం కలిగి యెహోవా గొప్పవాడో, యెహోవా దేవుడో, లేకపోతే మీరు ఆరాధిస్తున్న బయలు దేవతలు గొప్పవాడో తేల్చుకుందాం రండి. ఎందుకు రెండు తలంపుల మధ్య మీరు ఉంటారు ఓ ఇశ్రాయేలులారా, తేల్స్తాను రండి అని చెప్పి రెండు బలిపీఠాలు కట్టి, రెండు బలిపీఠాల మీద పశువులను పెట్టి, రెండు బలి పశువుల్ని తడిపేసి, నీటితో తడిపేసి, ఇదిగో మీ దేవుడు నిజమైన దేవుడైతే మీరు ప్రార్థన చేయండి, మీ దేవుడు వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చివేస్తే నేను ఒప్పుకుంటాను మీ దేవుడిని. లేదా మా దేవుడు, నేను ప్రార్థన చేయగా దేవుని ఆత్మ అగ్ని వచ్చి కాల్స్తే, ఈ బలి పశువుని దగ్ధం చేస్తే
ఇదిగో మా దేవుడే గొప్పని మీరు అందరూ ఒప్పుకోవాలని ఛాలెంజ్ చేసి, ఆ ఛాలెంజ్ లో గొప్పగా యెహోవాయే దేవుడని అందరి చేత అరుపులు అర్పించిన ప్రవక్త ఏలియా. ప్రైజ్ ది లార్డ్. ఈ యోహాను కూడా భయము లేని ప్రవక్త. ఏ రాజుకి భయపడలేదు ఆనాటి కాలంలో ఉండే రాజులకు. వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని ప్రకటించిన ప్రవక్త. ఎందుకంటే అతడు పుట్టుకతోనే దేవుని ఆత్మ కలిగిన వాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. హల్లెలూయా. చూసారా, ఏలియా వంటి రోషం కలిగిన ప్రవక్త పుడతాడు అని గబ్రియల్ చెప్తున్నాడు. అతడు అందరి హృదయాలను ప్రభు వైపుకి తిప్పుతాడు. అంత ఆత్మ కలిగిన వాడు. తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, అవిధేయులైపోయిన వాళ్ళను కూడా నీతిమంతులు ఎలాగైతే దేవుని జ్ఞానం కలిగి ఉన్నారో అలాంటి వారిగా మార్చే ప్రవక్త అని యోహాను గూర్చి గబ్రియల్ దూత చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యోహాను మాట్లాడితే చాలు అనేక మంది యూదులు మారు మనసు పొంది రక్షణ పొందారు. ఆ రోజున ఆ ప్రవక్త చెప్పే సువార్త విని అనేక మంది అప్పటికప్పుడే బాప్తిస్మాలు పొందుకున్నారు. యోహాను అనేక మంది శిష్యులను తయారు చేశాడు. యోహాను వాళ్ళందరికీ ప్రార్థన నేర్పించాడు. యోహాను రోషం కలిగి ప్రవచించేవాడు. రోషం కలిగి ఎవరైనా గద్దించాలంటే గద్దించేవాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యోహాను గూర్చి లూకా చెప్తున్నారు. ఈ లూకా ఒక డాక్టర్, కానీ ఆ విన్న వాటిని గూర్చి, యేసుతో ఎవరైతే నడిచారో వాళ్ళు చెప్పిన వాటిని గూర్చి ఎంతో అధ్యయనము చేసి ఇంకా ప్రత్యేకమైన విషయాలు ఈ లూకా సువార్తలో ఆయన రాయటం మనం చూస్తాం. ఇంకా మనము ఈ విషయాలన్నీ గ్రహిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. నీ ప్రియమైన బిడ్డలందరూ నీ వాక్యాన్ని రోజు చూస్తున్నారు, వింటున్నారు ప్రభా. వారందరినీ నీ ఆత్మతో బలపరచండి. నీ కోసం యోహాను ఎలాగైతే నీ మార్గాలు సరళం చేశాడో, నీ రెండవ రాకడకు ఇదో యోహాను వలె మేమును ఆత్మను కలిగి నీ మార్గాన్ని సరళం చేసే వారముగా మేముండుటకు సహాయం చేసి కృప అనుగ్రహించమని ఈ స్తుతి నైవేద్య కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్ను దేవుడు బహుగా దీవించునుగాక, మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక, ఇంకా చిన్ననాటి నుండి దేవునిలో బలంగా వాడబడునుగాక. గాడ్ బ్లెస్ యూ అభిషేక్. హ్యాపీ బర్త్డే టు యూ. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను, మా మంచి యేసయ్యా నా కోసమే